హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే ఈజీగా రెడీ అయ్యి ఒక కర్రీ చూపిస్తున్నాను. టమాటో అండ్ ఆనియన్తో పాటు ఎగ్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ జనరల్గా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవు అంటే ఎగ్స్, టమాటో, ఆనియన్స్ ఉంటే ఇది అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. నేనైతే దీంట్లోకి ఒక 2 మిర్చీలు అండ్ ఒక 2 ఆనియన్స్ అయితే వేసాను అనమాట. సో ఇవి కొంచెం మనకేంటంటే మంచిగా ఇట్లా ట్రాన్స్లూసెంట్ అంటారు కదా, సో అలా అయితే అవ్వాలి. అండ్ ఇవి ఏంటి అంటే తొందరగా అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ అనేది వేస్తే చాలా తొందరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్. సో అలా అని చెప్పేసి కొంచెం మనం సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు. సో ఇంక ఇవి కొంచెం మంచిగా మగ్గేంత వరకు అయితే మనం ఆనియన్స్ అయితే అలా కొంచెం కలుపుతుండాలి, లేదంటే అడుగు అంటుతూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఏ వంట చేసినా కొంచెం సిమ్లో పెట్టి చేయడం అయితే బెటర్. జనరల్గా ఐ డూ ఫాలో ఇట్. లైక్ సిమ్లో పెట్టేసి వంట అయితే చేస్తాను. సో దట్ ఏంటంటే మాడుతుంది అన్న టెన్షన్ ఉండదు కదా, సో అలా అని చెప్పి. అండ్ దట్టు ఏంటంటే కర్రీస్ ఏమైనా బెండి అయినా ఆలు అయినా ఏవైనా కొంచెం మంచిగా ఉడుకుతాయి సిమ్లో పెట్టి చేస్తే. సో అది బెటర్ అనమాట. సో అట్లా అని చెప్పేసి జనరల్గా నేను సిమ్లో పెట్టి వంటలు అయితే చేస్తుంటాను. సో ఇంకా ఆనియన్స్ ఏంటంటే కొంచెం మగ్గేసిన తర్వాత దీంట్లోకి మనము కొంచెం ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ కొంచెం వేసాను. సో కొంచెం ఉప్పు వేసేసిన తర్వాత మగ్గుతాయి కదా, మగ్గేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి. సో పసుపు కూడా వేసేసుకొని అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఏ కర్రీకైనా. సో అలా అని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. వేసేసి కొంచెం ఆ పచ్చివాసన పోయేంతవరకు మనం ఈ ఆనియన్స్తో పాటు అది సాట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ లేటర్ పసుపు కూడా వేసేసాను. జనరల్గా ఏ కర్రీకైనా పసుపు అయితే మనం జనరల్గా మ్యాండేటరీగా వేస్తాం కదా, సో ఇంకా అలా అని చెప్పేసి అయితే పసుపు వేసాను. అండ్ ఈ లోపల ఏంటి అంటే టమాటోస్ ఒక 4 పెద్ద పెద్ద టమాటోస్ అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. సో ఇంకా టమాటోస్ ఇవి మగ్గేసిన తర్వాత టమాటోలు అయితే వేసేసుకున్నాను. సో ఏంటి అంటే టమాటోలు కింద వేసి ఆనియన్ పైన వేస్తే ఆనియన్ మాడదు అండ్ టమాటోలు ఏంటంటే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. సో అలా అని చెప్పేసి ఇంకా నేను అలా అయితే వేసేసాను. వేసేసి ఇది కొంచెం సేపు మనము ఏమంటారు మూత పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా మగ్గిపోతాయండి. సో అలా అని చెప్పేసి నేనైతే కొంచెం మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను. అండ్ దీని తర్వాత మనకు కావాల్సిన మసాలాలు వేసుకొని ఇంకా ఆ తర్వాత ఎగ్ వేసేసుకొని దించేసుకోవడమే. సో ఇంకొంచెం మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, సో ఇలా అయితే అయింది. అండ్ దీంట్లోకి ఇప్పుడు ఏంటి అంటే మనం కొంచెం కారం పొడి అండ్ ఇంకా ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం కారం పొడి, జీరా పౌడర్ ఉంటాయి కదండి, సో అవైతే వేసాను. కారం ఒక 2 స్పూన్స్ అయితే వేసాను అనమాట. అండ్ మీ టేస్ట్కి సరిపడా అయితే వేసుకోండి, నేను జనరల్గా తక్కువ వేస్తాను అలా అని చెప్పేసి. అండ్ కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను, ఎందుకంటే ఉప్పు ఇందాక కొంచెం తక్కువ వేసాం కదా, సో అలా అని చెప్పి ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మనం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం సిమ్ మీద పెట్టించుకొని మగ్గిచ్చేస్తే టమాటో ఏంటంటే మొత్తం ఇట్లా ఉడికిపోతుంది. సో అది మొత్తం ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనము దాంట్లోకి ఎగ్ అనేది వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. జనరల్గా ఈ ఆనియన్ టమాటో కర్రీ అసలు సూపర్ ఉంటుంది, జనరల్గా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏం కర్రీస్ లేవు అన్నప్పుడు ఇది బెటర్ ఆప్షన్. అండ్ నా దీంట్లోకి మనం ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ అయితే వేసానండి. అండ్ మీకు అంటే జనరల్గా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఆనియన్ అండ్ టమాటోస్ ఎక్కువ అయితే వేసుకోవాలి. సో నేనైతే 4 ఎగ్స్ అన్నట్టుగానే చేశాను. సో అందుకని ఇంకా 4 ఎగ్స్ అయితే వేసేసాను. వేసేసి ఏంటంటే కొంచెం ఎగ్ లోపల ఉడికే అంతవరకు అయితే పెట్టుకోవాలి. సో ఏంటి అంటే కొంతమంది ఇలా రౌండ్గా చేసేసి ఎగ్ వేసేసి అలా ఫుల్ మొత్తం ఎల్లో అట్లాగే ఉంచేస్తారు. అట్లా ఉడికితే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా అయితే మై కర్రీ ఈజ్ రెడీ. అండ్ దించేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. మీరు కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవన్నమాట, సో నాకు బెటర్ ఆప్షన్ ఎగ్ కర్రీ అండ్ ఇదే కనిపించింది, అందుకని చెప్పి చేశాను. సో దాట్స్ అ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. The video నచ్చితే like, share and subscribe and take care of you. Bye.